అందరికీ. ఇప్పుడు నేను మా ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాను అనమాట. ఎవరు లేరు, నేనే రికార్డ్ చేయాలి కాబట్టి నేను మీకు ఫస్ట్లో కనిపిస్తాను, లాస్ట్లో కనిపిస్తాను. ఇదంతా మా హౌస్ అంతా మీకు చూపించేస్తాను. ఇది ఎంట్రన్స్ నుంచి ఇది మా డోర్, మెయిన్ డోర్. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మీకు వీడియో చూపించేస్తాను. ఓకే, ఇదంతా ఇట్లా మెట్లు ఉంటాయి. కింద నుంచి మెట్లకి పైకి వచ్చాక ఇదంతా కూడా మాకు ముందు ఇలా రేకులు అన్నీ ఉందన్నమాట ఏరియా. ఇక్కడే నేను మొన్న బట్టలన్నీ కూడా వాష్ చేశాను. సో ఇలా వచ్చినట్టయితే వెంటనే ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది మల్లె చెట్టు ఎన్ని రోజులైనా 3 years నుంచి ఇది ఇంతే ఉంది. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, వేస్తాము. తర్వాత ఇది మాది తులసి చెట్టు, తర్వాత ఫ్లవర్స్ అంతే. ఇది మా మెయిన్ డోర్, వెల్కమ్ అని ఉంటుంది డోర్ మీద. ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్కి మేము రైట్ సైడ్లో ఇలా పెట్టుకున్నాం వినాయకుడిని. ఇలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే మా ఇల్లు అనేది ఓపెన్ అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇగ్నోర్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు చేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే నేనేమి ఇల్లేమి సర్దలేదు, అలానే చేస్తున్నాను. రాగానే ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది. ఈ విండోలో ఉన్న సామాన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మేము జియో ఈ మధ్య ఎయిర్ ఫైబర్ పెట్టుకున్నాం అన్నాను కదా, అదే అనమాట ఇది. ఇంకోటి బిఎస్ఎన్ఎల్ది కూడా ఉంది, బట్ జియో ఎయిర్ ఫైబర్ మాత్రమే ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఈ మధ్య. ఎందుకంటే 6 monthsకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము. సో ఇలా మేము చేస్తున్నాం. తర్వాత ఇలా రాగానే ఒక మిర్రర్ అనేది ఉంటుంది మాకు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక విండో కూడా ఉంది మిర్రర్ పక్కన, అంటే ఎంట్రన్స్ డోర్ పక్కనే విండోస్ అనేది 3 ఇలా ఉంటాయి. ఇక్కడ మేము ఈ ప్లాంట్ పెట్టుకున్నాం అనమాట. తెలుసు కదా, తమలపాకు చెట్టు ప్లస్ మనీ ప్లాంట్, ఈ 2 కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ రాగానే ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఉంటుంది. అండ్ ప్లస్ ఒకటి మినరల్ వాటర్ మిషన్ అనేది ఉంది, ప్యూరోసిస్ కంపెనీది. సో 6 monthsకి ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేస్తూ ఉండండి, తొందరగా రిపేర్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఇలా రాగానే ఇదంతా కూడా వంట ఏరియా. తర్వాత ఇలా వెళ్ళంగానే మనకి బెడ్రూమ్ అనేది ఉంటుంది. తర్వాత ఇదంతా కామన్ హాల్, ఇదంతా కూడా కామన్ హాల్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించాను కదా, దీనికి ఇలా మనం లోపలికి రాగానే మాకు ఇంట్లోనే దేవుడికి వంటింట్లోనే ఒక సైడ్కి ఉందన్నమాట. అందుకే మేము దీంట్లో మందహాసంలో మేము ఇలా పెట్టుకున్నామని చెప్పాను కదా. సో ఇప్పుడే పూజ అనేది అయిపోయింది. సో పూజ అంతా చేసేసాను. ఇలా మందహాసంలో పెట్టుకున్నాక వెంటనే మాకు ఇక్కడే షింక్ ఏరియా వచ్చింది. తర్వాత ఇదంతా కూడా ఇలా ఉంది. తర్వాత ఇంకా వంట అంతా చేశాను కదా, ఇంకా క్లీన్ అనేది చేయలేదు. సో ఇలా అంతా ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా అన్నీ గూళ్ళు ఉంటాయి. ఇక్కడంతా కూడా గూళ్ళు వచ్చాయి. ఇలా ఇదంతా వంటిల్లు. ఇక్కడంతా కూడా నేను ప్లేట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. బొద్దింకలు వస్తే హిట్స్ కూడా యూజ్ చేశాను. ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది, కబోర్డ్ పక్కన ప్లేస్ ఉంది మాకు. సో మేము అక్కడ ఫ్రిడ్జ్ అనేది హెయిర్ కంపెనీ ఫ్రిడ్జ్. సో ఈ ఫ్రిడ్జ్ని ఇక్కడ మేము పెట్టేసుకున్నాము. అండ్ గ్రైండర్ ఉంది కదా, మాకు ప్లేస్ ఎక్కడ లేదు. సో గ్రైండర్ ఒక స్టూల్ వేసి మరి నేను ఇలా పెట్టాల్సి వచ్చింది. దీని మీద కూడా సామాను ఉన్నాయి, ఇగ్నోర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఇలా మనము ఇదంతా కూడా వంటిల్లు నుంచి కామన్గా బయటకు వచ్చేసాక వెంటనే మనకి ఇదంతా హాల్ అని చెప్పాను కదా. హాల్లో మేము రీసెంట్గా రాజమండ్రి నుంచి తెప్పించాము. ఇది రాజమండ్రి నుంచి తెప్పించిన చైర్ ఇది. అంటే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. రాత్రిపూట మనం ఇది పుల్ చేసుకొని బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి అటాచ్గా ఇదంతా కామన్ హాల్ ప్లస్ ఇది బెడ్రూమ్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బీరువా అనేది ఉంది. హాల్లో ఒక బీరువా ఉంది ఫ్రెండ్స్. బీరువా తర్వాత ఇక్కడంతా వేస్ట్ సామాన్ అని పెట్టాం. తర్వాత ఇది టీవీకి మనం ఇది ఎల్జీ కంపెనీ 3-in-1 ఊఫర్ అనమాట. ఇది బాగా వర్క్ చేస్తుంది. అసలు బేస్ సూపర్గా ఉంది. ఎవరికైనా అంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మేము ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకొని కూడా 6 years పైన అయింది. సో ఇది టీవీ 12,000 పడింది అనమాట, ఐవా కంపెనీ టీవీ. తర్వాత మాకు ఓన్లీ 1 మాత్రమే కామన్గా వాష్రూమ్ అనేది ఉంది. ఇది కొద్దిగా ఇక్కడ ఉంది. తర్వాత ఇది వాష్రూమ్ అనమాట. సో నేను ఇక్కడికి మన కొలాయి అవసరం కాబట్టి వాషింగ్ మిషన్కి నేను అది ఫిట్ చేసుకున్నాను. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి మనకి శాంసంగ్ది వాషింగ్ మిషన్ డ్రైమన్ డ్రమ్. ఇది 5 years పైన అయింది. ఓన్లీ 1 time మాత్రమే రిపేర్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఇది ఫ్రంట్ డోర్ది కాకుండా అప్ డోర్ది, మనకి పైన ఉన్న డోర్ది. ఫ్రంట్ డోర్ది బాగా వర్క్ చేయట్లేదని విన్నాను. సో నేను ఇది తీసుకున్నాను. తర్వాత మాకు ఒక ఇన్వర్టర్ కూడా ఉంది, లూమినస్ కంపెనీ ఇన్వర్టర్. ఇది 15,000 పడింది. ఒక 5 years
పైనే అయింది. ఇది కూడా ఏం రిపేర్స్ రావట్లేదు. బట్ ఇక్కడ వాటర్ అనేది తగ్గిపోయినప్పుడు మేము వాటిని యూస్ చేస్తూ ఉంటాం. అంటే వెంటనే చెప్తే మనకి వాళ్ళు వచ్చేసి ఎలక్ట్రిషియన్ చేసి వెళ్తూ ఉంటారు. అలా మనం చేసుకున్నట్టయితే ఇది కూడా రిపేర్స్ ఎక్కువగా రావు. సో ఇలా ఇదంతా కూడా ఇంకా మా పిల్లలు అయితే మోర్కి వెళ్తే తెచ్చుకునే సామాన్ అయితే ఇంత ఉండవండి. చూడండి, స్నిక్కర్స్ ప్యాకెట్స్ అయితే 6-7 తెచ్చుకున్నారు. వేంటివేంటో మ్యాగీలు, రకరకాల సింగపూర్ మ్యాగీ అంట ఏవేవో తెచ్చుకుంటారు. ఇంకా అసలు ఇంకా ఈ సామాన్కి అయితే ఇంకా ఈ తిండికి తక్కువే లేదు. ఇది ఇప్పి ఉస్మానియా బిస్కెట్స్ చూడండి, కరాచీ ఉస్మానియా బిస్కెట్స్ తినేవి అసలు ఇక్కడ కాదు కదా, ఎక్కడ చూసినా తినేవే ఉంటాయి మా ఇంట్లో. అట్లా తెచ్చుకుంటారు, చెప్తే వినరు. తర్వాత ఇక్కడికి నుంచి ఇట్లా వచ్చేస్తే ఒకటి కబోర్డ్ ఉంది. ఈ కబోర్డ్ ఉంది మనకు అయోధ్య అప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు వేస్ట్ చేయాలని నేనే ఇలా పేస్ట్ చేశాను. ఇదంతా కూడా ఒక కబోర్డ్. తర్వాత మేము కొంచెం సాయిబాబాని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి మేము హాల్లో సాయిబాబాని ప్లేస్ చేసుకున్నాము ఈ కబోర్డ్ వెనకాలే. తర్వాత ఇంకా ఒకటి ఉంది. తర్వాత ఈ కుండ, అసలు ఈ కుండ చూడండి ఎంత రెడ్గా ఉండింది. ఎంత మనం గీకినా కూడా ఇది పోవట్లేదు. ఇట్లా అనగానే పోతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది ఏమేశారో మళ్ళీ కుండలో. ఈసారి కుండ మాత్రం ఇలా అస్సలు గలీజ్గా ఉంది. తర్వాత ఇదంతా కూడా ఏరియా ఇందాక మీకు చూపించాను కదా, జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కిటికీ అని. ఆ కిటికీకి పక్కనే మేము దివాన్ అనేది వేసుకున్నాము. హాల్లో ఈ దివాన్ అనేది ప్లేస్ చేసుకున్నాం. ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఉంటుంది అని చెప్పేసి దివాన్ ప్లస్ ఇది ఒక చైర్ ఉంది అంతే. ఇంకా మిగతా మామూలు ప్లాస్టిక్స్ చైర్స్ ఉన్నాయి. తర్వాత ఇలా అంతా కామన్ హాల్ అయిపోయాక మనం వచ్చినట్టయితే ఇది మా బెడ్రూము. భయపడొద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది అసలు ఈ మిషన్ని కూడా ఇలా వాడతారా అని అర్థమవుతుంది మీకు. ఈ మిషన్ ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉండడం వల్ల సామాన్ తీసి పెట్టడానికి ఎక్కడ లేక పెడుతున్నాను, సారీ ఏమనుకోద్దండి. తర్వాత ఇది ఒక 2 బీరువాలు అనేవి ఉన్నాయి. తర్వాత ఇంక ఇదంతా కూడా మీరు ఆల్రెడీ నేను ఎప్పుడైనా వీడియోస్ షూట్ చేసినప్పుడు చూస్తూ ఉంటారు కదా. ఇవంతా కూడా మాకు బట్టలు పెట్టుకోవడానికి ఏరియా. ప్లస్ ఇక్కడ ఒక డబల్ కాట్ అనేది ఉంది. డబల్ కాట్ ఉంది ఇక్కడ పెద్దది. ఈ డబల్ కాట్ మంచానికి ఇక్కడ అన్ని అరుగులు ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ మేము ఏదైనా దుప్పట్లు పెట్టుకోవడానికి పక్కన చిన్నది టేబుల్ వేసుకున్నాము. తర్వాత మాకు కంప్యూటర్ కూడా ఉంది, సిస్టమ్ ఉంది, ప్లస్ ల్యాప్టాప్ కూడా ఉంది. సిస్టమ్ ఉంది, సిస్టమ్కి ప్రింటర్ కూడా వచ్చింది. ప్రింటర్ ఎంత 2000 ఏమో పడింది అంతే. ఈ ప్రింటర్ ఎప్పుడైనా ఎవరికైనా కావాలన్నప్పుడు మేము చేస్తూ ఉంటాము ఇక్కడ. అంటే బయట వాళ్ళకి ఏం కాదు నార్మల్గా. ప్లస్ లెనోవో ల్యాప్టాప్ కూడా ఉంది. సో ఇలా ఇదంతా కూడా ఇంకా కామన్గా మనకి ఇదంతా హాలు. తర్వాత ఇది మెయిన్ డోర్ అంతే. మాకుండే 3 రూమ్స్ మాత్రమే, ఎక్కువైతే ఏం లేవు ఫ్రెండ్స్. ఇది ఇంకా మామూలు. సో చూస్తున్నారు కదా, మీకు ఎవరికైనా కనుక మా హోమ్ టూర్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్. ఎందుకంటే పదే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా అంటే కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రమే లైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.